Hi, welcome to the PHP training videos. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ వీడియోస్ ఎవరికి యూజ్ అవుతాయంటే ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో పిహెచ్పి నేర్చుకోవడం వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఈ ఈ టోటో ఈ సీరియల్లో మొత్తం ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ ఏంటంటే అసలు పిహెచ్పి అంటే ఏంటి అండ్ పిహెచ్పిని ఎవరు డెవలప్ చేశారు, ప్రజెంట్ వెర్షన్ ఏంటి అంటే హిస్టరీ. సో పిహెచ్పి స్టాండ్ ఫర్ పిహెచ్పి అంటే పిహెచ్పి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో ఇందులో ఉన్న ఫస్ట్ అక్షరం, ఇందులో ఉన్న ఫస్ట్ అక్షరం, ఇందులో ఉన్న ఫస్ట్ అక్షరం కలుపుకుంటే పిహెచ్పి అవుతుంది. పిహెచ్పి స్టాండ్ ఫర్ పిహెచ్పి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ ఆర్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో పిహెచ్పి అనేది ఒక టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జనరల్గా మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ టూ టైప్స్ ఉంటాయి, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అండ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. సో ఫస్ట్ ఏంటంటే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్కి లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే జావా స్క్రిప్ట్. సో always our JavaScript executed on our client side, means our web browser side. Our web browser side. So JavaScript server side scripting languages example ఏంటంటే PHP, ESP and JSP. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఈ కోడ్ ఏదైతే పిహెచ్పి కోడ్ రాస్తామో ఆ కోడ్ వెళ్ళి మన వెబ్ సర్వర్ ఎక్కడైతే వెబ్ సర్వర్ ఉందో అందులో ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్ అందులో కంపైల్ అవుతుంది. కంపైల్ అయ్యి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో మన వెబ్ బ్రౌజర్కి సెండ్ చేస్తుంది అనమాట. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఆ ఏదైతే కోడ్ ఉందో అది సర్వర్లో ఎగ్జిక్యూట్ అయ్యి దాన్ని మళ్ళీ రెస్పాన్స్ని వెబ్ బ్రౌజర్కి హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో సెండ్ చేస్తుంది అనమాట. హెచ్టిఎంఎల్. సో మనం ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి వ్యూ సోర్స్ పెట్టినప్పుడు మనకి ఓన్లీ ఏదైతే హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ ఉందో అది కనపడుతుంది, కానీ ఇన్నర్గా ఉన్న పిహెచ్పి కోడ్ కనపడదు. ఓకే. సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ని మనం బ్రౌజర్లోనే రైట్ క్లిక్ చేసి చూడగలుగుతాం, కానీ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ని చూడలేము. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అండ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే. ఇప్పుడు ఏంటంటే అసలు పిహెచ్పి యొక్క మెయిన్ సైట్ ఇది. php.net అనేది పిహెచ్పి యొక్క మెయిన్ సైట్. సో PHP is a popular general purpose scripting language that especially suited for the web development. PHPని యూజ్ చేసుకొని మనం డైనమిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ వెర్షన్ ఏంటంటే 5.5.14. ఈ ఆఫ్టర్ ద 5 వెర్షన్ పిహెచ్పిలో మొత్తం 5 వెర్షన్స్ ఉన్నాయి. PH1, 2, 3, 4, 5. సో పిహెచ్పి 5 అన్వర్డ్స్ ఇది ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తారు. ఓకే. తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పిహెచ్పి సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. పిహెచ్పిని ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా ఒక వెబ్ సర్వర్ ఉండాలి. అంటే పిహెచ్పి కోడ్ ఎప్పుడు కూడా వెబ్ సర్వర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. వెబ్ సర్వర్ ఉండాలి, ప్లస్ రిక్వైర్మెంట్ని బట్టి ఒక డేటాబేస్ కూడా ఉండాలి. సో మొత్తం మనం పిహెచ్పి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఒక పిహెచ్పి సాఫ్ట్వేర్ ఉండాలి, ఒక సర్వర్ ఉండాలి, ఒక డేటాబేస్ ఉండాలి అండ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఓకే. నా దాంట్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో పిహెచ్పి సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మీకు పిహెచ్పిలో కోడ్ని ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఏదైనా ఫంక్షన్ తెలుసు, జస్ట్ లైక్ ఏ ప్రింట్ఎఫ్ ఫంక్షన్.
సో ప్రింటర్ ఫంక్షన్ యొక్క డాక్యుమెంట్ని దాని హెల్ప్ తీసుకోవాలంటే మీరు వెళ్ళి సెర్చ్లో కొడితే దీని యొక్క డిస్క్రిప్షన్, ఇది ఏ పారామీటర్స్ని సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో ఎవరైనా యూజర్స్ కానీ అండ్ యూజర్స్ రాసిన స్క్రిప్ట్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ, దీని ప్రకారంగా మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే పిహెచ్పిని ఎవరు డెవలప్ చేశారు? సో పిహెచ్పి 1 వెర్షన్ 1994లో రైమస్ రెడ్రాఫ్ అని ఆయన డెవలప్ చేశాడు. ఫస్ట్ దీనికి ఏమైనా పేరు పెట్టాడంటే పర్సనల్ హోమ్ పేజ్. సో పర్సనల్ హోమ్ పేజ్ తర్వాత పిహెచ్పి 3 ఆన్వర్డ్స్ యాండీ గట్మన్స్ అండ్ జివ్ సొరస్కి పిహెచ్పి 3 దగ్గర నుంచి వీళ్ళిద్దరూ డెవలప్ చేశారు. యాండీ గట్మన్ అండ్ జివ్ సొరస్కి. ఓకే, పిహెచ్పి 3 దగ్గర నుంచి. పిహెచ్పి 5 జెంట్ విత్ ద న్యూ ఆబ్జెక్ట్ మోడల్. పిహెచ్పి 5 ఆన్వర్డ్స్ ఇట్ సపోర్ట్స్ ద ఊప్స్ కాన్సెప్ట్స్. అంటే పిహెచ్పి 5 కోడ్ ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ C++ కోడ్ లాగా ఉంటుంది. పిహెచ్పి 4 కోడ్ ఏంటంటే సి లాంగ్వేజ్ కోడ్ లాగా ఉంటుంది. పిహెచ్పి 4 కన్నా ముందు వెర్షన్స్ అంతా కోడ్ అంతా సి లాంగ్వేజ్ ఉంటుంది. సి లాంగ్వేజ్ ఏంటి? ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కదా. సో ఇందులో ఓన్లీ ఫంక్షన్స్ ఉంటాయి పిహెచ్పి 4 సైడ్. పిహెచ్పి 5 నుంచి క్లాసెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం అంటే పిహెచ్పి 5 పిఓపిని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ పిఓపి కాన్సెప్ట్స్ ద్వారా పిహెచ్పి 5లో వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఊప్స్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకుని కూడా మనం పిహెచ్పి 5 దగ్గర నుంచి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిహెచ్పి 5 and 4 is PHP 5 supports the OOPS concepts, PHP 4 supports only procedure oriented concepts. Okay, thanks for listening. In the next video లో PHP సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాల్సి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.